హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు బిల్వపత్రం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఒకనాడు శనిదేవుడు కైలాసమునందు శివుని దర్శించాడు. శివుడు శనిదేవుని పరీక్షించుటకై నీవు నన్ను పట్టి ఉండగలవా అని ప్రశ్నించాడు. అందుకు శనిదేవుడు మరునాటి సూర్యోదయం నుండి సూర్యాస్తమయ కాలము వరకు శివుని పట్టి ఉంచగలనని అన్నాడు. అంతా శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వ వృక్ష రూపము దాల్చాడు. ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడిచిన పిదప మహేశ్వరుడు బిల్వ వృక్షము నుండి సాకార రూపముగా బయటకు వచ్చినాడు. మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు. నన్ను పట్టుకోలేకపోయావే అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి, నేను పట్టుట చేతనే గదా లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్ష రూపముగా ఇందులో దాగి వసించినారు అన్నాడు. శనిదేవుని విధి నిర్వహణకు మెచ్చిన శివుడు, ఈశ్వరుడినైన నన్నే కొద్ది కాలము వట్టి నాయందే నీవు వసించియుండుట చేత నేటి నుండి నీవు శనీశ్వరుడుగా పూజింపబడతావు అని అభయమిచ్చాడు. నాటి నుండి శివుణ్ణి బిల్వపత్రంతో పూజించిన భక్తులకు శని దోషాలు తొలగునని ప్రతీతి.